ఐఎమ్ డాక్టర్ కె కృష్ణయ్య, హిప్ అండ్ నీ స్పెషలిస్ట్. మన అమరా హాస్పిటల్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఎలా చేద్దామని ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇది బ్యాడ్లీ డ్యామేజ్ అయిన ఆర్థరైటిస్ నీ ఎక్స్రేలో చూస్తుంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి జాయింట్ అంతా వంకరగా ఉంది, అరుగుదల ఉంది. ఈ డిఫార్మిటీస్ అన్నీ కరెక్ట్ చేస్తూ ఆర్థరైటిస్కి మనం ఎలా రోబోటిక్ సర్జరీలో చేస్తామని చూద్దాం. ఇది మ్యాకో అండి, ఇంటర్నేషనల్లీ బెస్ట్ క్వాలిటీ రోబోటిక్ మన అమరా హాస్పిటల్లో ఉంది. వెరీ మచ్ అప్గ్రేడెడ్ సాఫ్ట్వేర్. ఈ రోబోటిక్ టెక్నీషియన్ వాటిని ఆపరేషన్ కంటే ముందు చెక్ చేసిన తర్వాత సిటీ స్కాన్ ఫిల్మ్స్లో మనకి ఎలాంటి సైజులు వస్తాయి, ఎలాంటి ఇంప్లాంట్స్ వాడాలి, ఎంత కరెక్షన్ ఎంత అని పెట్టుకోవాలని చూస్తూ ఉంటాం. ఈ టైంలో పేషెంట్కి మనకి ఒక టీమ్ ఆఫ్ అనస్థీసియా డిపార్ట్మెంట్ నుండి వాళ్ళకి స్పైనల్ అనస్థీసియా ఇచ్చి వాటి జాగ్రత్తలన్నీ క్లోజ్గా మానిటర్ చేస్తూ ఈ ఆపరేషన్ సెటప్ అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న దాంట్లో అన్ని కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో మానిటర్ చేసుకుంటూ పేషెంట్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తూ ఇది టానికే అప్లికేషన్ చేస్తూ ఆపరేషన్ సైట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఛాన్స్ లేకుండా ఇలాంటి జాగ్రత్తలు వెంట్రుకలన్నీ తీసేయడము, శుభ్రం చేయడము, అలాంటి విశేషాలన్నీ కూడా క్లోజ్ మానిటరింగ్, పేషెంట్ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి ఇలా బెటడిన్ పెయింట్ని వేసి 3 లేయర్లు వాటిని కవర్ చేస్తూ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ని చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా ప్రొసీజర్ చేస్తాము. ఫైనల్గా ఒక టాపికల్ పెయింట్ వేసి దాని మీద ఆఫ్ సైడ్ పెయింట్ వేస్తాము. సర్జరీ స్టార్ట్ చేసే ముందు మనం కరెక్ట్ పేషెంట్కి సర్జరీ చేస్తున్నామా, కరెక్ట్ సైడ్ చేస్తున్నామా అని క్రాస్ చెక్ చేసి టీం అంతా హ్యాపీగా ఉంటేనే, అన్ని ఎక్విప్మెంట్స్ కరెక్ట్గా ఉంటేనే మేము సర్జరీ స్టార్ట్ చేస్తాము. అది పేషెంట్ సేఫ్టీ గురించి చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అమరా హాస్పిటల్. మీరు చూశారు కదా, రోబో అనేది ఇక్కడంతా రెడీ అవుతూ ఉంది. ఆ టైంలో మేము ఆపరేషన్ సైట్ని ఎక్స్పోజ్ చేసి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇవన్నీ అసెస్మెంట్ చేసుకుంటూ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రోబో సెన్సార్స్, పేషెంట్కి పెట్టిన సెన్సార్స్ అన్ని మ్యాచ్ అయ్యేటట్టుగా చెక్ చేసుకుంటూ ఇలా పిక్చర్లో చూపించినట్టుగా సెన్సార్స్ కనెక్ట్ చేసి మూమెంట్స్ ఎలా ఉన్నాయి, జాయింట్ ఒరిజినల్ డిఫార్మిటీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. బోన్ స్టేటస్ ఎలా ఉంది, ఆస్టిఫైట్స్ ఎలా ఉన్నాయి, ఇలా అసెస్మెంట్ జరిగిన తర్వాత ఎక్సెస్ ఉండే బోన్స్ని కొన్ని ట్రిమ్ చేస్తాం. ఫైనల్గా సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్లో మనకి గ్యాప్లు ఎలా ఉన్నాయి, మనకి మోకాలకి ఎలాంటి ఇంప్లాంట్స్ ఏ డైరెక్షన్లో ఎంత యాంగిల్లో పెట్టాలని చెక్ చేసుకొని అసెస్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఇది మొత్తం టోటల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెట్. ఫైనల్ పొజిషన్ మనం ఎలా పెట్టాలని కన్ఫర్మ్ అయిన తర్వాత రోబో లోపలికి తీసుకొని రోబో సహాయంలో ఇలా బోన్స్ని కట్ చేస్తాం. ఇందులో అడ్వాంటేజ్ అంటే థిన్నెస్ట్ ఆఫ్ ద థిన్ కూడా బోన్ని కట్ చేయొచ్చు. వెరీ స్మాల్ థిక్నెస్ ఆఫ్ ద బోన్ని నార్మల్గా మాన్యువల్గా కట్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది. కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్ స్లైసెస్ ఆఫ్ ద బోన్ని కట్ చేయొచ్చు. ఇలా చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి జాగ్రత్తలు మనకి రోబో ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎక్కడ డ్యామేజ్ నరాలు ఏది కూడా కట్ కాకుండా జాగ్రత్తలు తీసుకునేట్టుగా ఆ లైన్ మధ్యలోనే కట్ అవుతూ వస్తుంది. చూశారు కదా ఎంత థిన్గా ఉన్నాయి మనకి బోన్స్ కట్ చేసినట్టు. అది నార్మల్గా కట్ చేయడం చాలా డిఫికల్ట్ ప్రొసీజర్. ఎక్కువ బోన్ లాస్ ఉండదు. మినిమల్ కట్స్ కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్ పొజిషన్లో పెట్టి చేస్తాం. తర్వాత ట్రయల్ ఇంప్లాంట్స్ పెట్టి అన్నీ మనకున్న సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్స్, పొజిషన్ అంతా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటూ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ని, లెగ్ స్ట్రైట్ అయిందా, డిఫార్మిటీ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ వస్తాం. మీరు చూశారు కదా, లెగ్ కంప్లీట్గా స్ట్రైట్ అయింది. ప్యారలల్గా పక్కన పొజిషన్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఎలా ఉంది, సో లెగ్ స్ట్రైట్గా ఉంది, పట్టుకుంటానే కంప్లీట్ స్ట్రైట్గా ఉంది. ప్లస్ మూమెంట్స్ కూడా మోర్ దాన్ 130 degrees బెండ్ అవుతుంది కంఫర్టబుల్గా. మోకాలు బెండ్లో స్ట్రైట్లో స్టేబుల్గా ఉంది. సో ఈ ఇంప్లాంట్స్ని మనం ట్రయల్ తర్వాత తీసేసి పెయిన్ కంట్రోల్ చేయడానికి లోకల్గా అనస్థెటిక్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తాను.